అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత మీరు చూస్తున్నారు కదా. భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 3వ శ్లోకం. పచ్చైతం పాండుపుత్రాణం ఆచార్య మహతించము యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అనువాదము: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. భాష్యము: బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు. ద్రౌపది అర్జుని భార్య. తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరము ఉండేది. ఆ వైరము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుణ్ణి వరంగా పొందాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దుష్టమన్యుడు యుద్ధ విద్య నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణునిగా తన యుద్ధ రహస్యాలు అతనికి తెలియచేయడంలో సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దుష్టమన్యుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్య నుండి నేర్చిన విద్యతో అతడే వారి సేన వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడై రాజధోరణి లేకుండా యుద్ధం చెయ్యాలని ఉద్దేశంతోనే అతను ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పగోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు, తెలివిగల శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు.